క్లీన్ కారా ఫేస్ రివీల్ చేసినటువంటి రామ్ చరణ్, ఉపాసన దంపతులు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల ముద్దుల కుమార్తె క్లీన్ కారా కొనిదెల ముఖాన్ని ఎట్టకేలకు ప్రపంచానికి పరిచయం చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేసినటువంటి ఫోటో ప్రస్తుతం ఇంటర్నెట్ను ఊపేస్తుంది. చిన్నారి 3వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఫేస్ను రివీల్ చేస్తూ సర్ప్రైజ్ ఇవ్వడంతో మెగా అభిమానులు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి. ఇప్పటి వరకు క్లీన్ కారాకు సంబంధించినటువంటి ఏ ఫోటోలు పంచుకున్నా ముఖం కనిపించకుండా జాగ్రత్త పడినటువంటి రామ్ చరణ్, ఉపాసన జంట ఇన్నాళ్లకు తమ గారాల పట్టిని పూర్తి రూపంలో చూపించడంతో అభిమానుల 3 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడిందని చెప్పాలి. మా అమ్మాయి అమూల్యమైనటువంటి చిన్నారి క్లీన్ కారాకు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ ఉపాసన గారు ఒక అందమైన ఫ్యామిలీ పిక్ని పంచుకోగా, పచ్చని ప్రకృతి ఒడిలో నీలిరంగు దుస్తులు ధరించి క్యూట్గా చిరునవ్వులు చిందిస్తున్నటువంటి క్లీన్ కారా అందరినీ అమితంగా ఆకట్టుకుంటుంది. ఈ ఫోటో బయటకు వచ్చిన క్షణం నుంచే నెట్టింట ఆసక్తికరమైన చర్చ మొదలైంది. క్లీన్ కారా చిన్ననాటి రామ్ చరణ్ పోలికలతో అచ్చుగుద్దినట్లు ఉందని, ఆమె చరణ్ చైల్డ్హుడ్ పిక్కు జిరాక్స్ కాపీలా ఉందంటూ అభిమానుల పాత ఫోటోను, కొత్త ఫోటోను పక్కన పెట్టి పోలికలు చూపిస్తున్నారు. మరికొందరు చిన్నారి కళ్ళు మన మెగాస్టార్ కళ్ళలాగే ఎంతో ఆకర్షణీయంగా, అమాయకంగా ఉన్నాయని కమెంట్లు కూడా పెడుతున్నారు. కేవలం మెగా అభిమానులే కాకుండా టాలీవుడ్కు చెందినటువంటి పలువురు సినీ ప్రముఖులు, జర్నలిస్టులు ఈ మెగా ప్రిన్సెస్కు సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. తమ అభిమాన నటుడి కుమార్తెను మొదటిసారి చూసిన మురిపెంతో మెగా ఫ్యాన్స్ ఈ ఫోటోను విపరీతంగా ట్రెండ్ చేస్తూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. మెగా కుటుంబంలో చిన్నారి నవ్వులు అందరినీ ఆకట్టుకున్నాయి. రామ్ చరణ్, ఉపాసన కూతురు క్లీన్ కారాకు కుటుంబంలో ఎవరి పోలికలు ఎక్కువగా వచ్చాయనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది. కొంతమంది ఆమె తాత చిరంజీవి గారి పోలికలు అంటుంటే, మరికొందరు రామ్ చరణ్ చిన్ననాటి రూపాన్ని గుర్తు చేస్తుంది అంటున్నారు. ఇంకొందరు ఉపాసన కుటుంబ లక్షణాలు కూడా కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఈ ఫోటో చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? క్లీన్ కారాకు ఎవరి పోలికలు ఎక్కువగా వచ్చాయని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.